హలో అండి అందరికీ. మేము అమావాస్య రోజైతే కాలభైరవుడి ఆలయానికి అయితే వచ్చామన్నమాట. ఈ ఆలయం అనేది మనకి సింహాచలం దగ్గర ఉన్న భైరవాక దగ్గర ఉంటుందన్నమాట. అంటే సింహాచలం నుంచి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఈ భైరవాక ఉంటుందన్నమాట. అమావాస్య రోజు మాత్రమే చాలా ఎక్కువ మంది అయితే వెళ్తారు. ఇక్కడ లోపలికి ఉంటారు స్వామివారు. ఒక 2 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ బయటన చూడండి, అక్కడ బోర్డు అయితే పెట్టారు, కమ్మలకొండ అభయారణ్యం అంటారనమాట దీన్ని. అయితే ఇక్కడ స్వామివారికి కాలినడకనే వెళ్ళాలి. ఇంతకు ముందు అయితే బైక్స్ అవి పంపించేవారు, ఇప్పుడు పంపించట్లేదు. ఇక్కడ నుంచి నడక స్టార్ట్ చేసాము. మేమైతే ఇంటి దగ్గర 3:30కి బయలుదేరితే మేము ఇక్కడికి రావడానికి సింహాచలం భైరవాకు రావడానికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 4:30 అయ్యింది. 4:30 కూడా కాదు, మ్యాక్సిమం 4:15 అలా అయ్యింది. మేము అక్కడికి నడుచుకుని వెళ్ళేటప్పుడే కరెక్ట్గా 5:45 మినిట్స్ అయితే మాకు పట్టింది నడిచి వెళ్ళడానికి. 2 కిలోమీటర్ల దూరం అయితే ఉందన్నమాట. చుట్టూ ఎక్కడ చూసినా పుట్టలే ఉంటాయి. ఆ పుట్లు ఎక్కువగా నాగుల చవితికి కూడా వెళ్తూ ఉంటారనమాట. అమావాస్య రోజైతే చాలా మహిమ ఉంటుందంట స్వామివారికి. ఎక్కువ వెళ్ళి వాళ్ళందరూ కూడా గుమ్మడి దీపాలు వెలిగిస్తారనమాట. ఈరోజు మేము అమావాస్య రోజు వెళ్ళాం కదా, ఆ రోజే శనేశ్వరుడు పుట్టినరోజు కూడా అనమాట. అందరూ ఎక్కువ ఉప్పు దీపాలు అవి వెలిగించారు. చూడండి, ఎటు చూసినా పుట్టలే కనిపిస్తే, దారి కూడా అంతగా బాగోదు. కానీ చాలాసార్లు గవర్నమెంట్ ఏంటంటే అక్కడ రోడ్డు వేద్దాం అనుకున్నారంట. కానీ స్వామివారు ఏమొచ్చి రోడ్డు వేయకూడదు, నాకు ఇలా ఉంటేనే నేను ఇక్కడ సంచరించగలను, నాకు ఇలాగే ఉండడం ఇష్టమని చెప్పారట. ఇక్కడ చూడండి, రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని మొక్కున్న వాళ్ళు రాళ్ళు మీద రాళ్ళు పెట్టి ఇల్లు కడతారనమాట. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని స్వామివారికి మొక్కుకుంటారంట. ఇంతకు ముందైతే బైకులు కార్లు అన్నీ పంపించారు, ఇప్పుడు ఏంటంటే స్ట్రిక్ట్ చేస్తారట. అటవీ ఆఫీసర్స్ వచ్చేసి వెళ్ళకూడదు, చేయకూడదు, ఇలాగే నడుచుకుని వెళ్ళాలి అని చెప్పేసి. రోడ్డు బాగోదు కదా, కొంచెం యాక్సిడెంట్స్ అయ్యి పడిపోయే అవకాశం ఉంటుందని చెప్పి వద్దనిస్తారు. ఇంతకు ముందైతే స్వామివారి గుడి దగ్గరే గుమ్మడికాయలు దీపాలు ఇవన్నీ అమ్మేవారంట. కానీ ఫారెస్ట్ ఆఫీసర్స్ అవేమీ సేల్ చేయకూడదు మీరు, ఎందుకంటే అడవికి నిప్పు అంటుకుంటుంది, అటువంటి దీపాలు పెట్టద్దు, స్వామివారికి ఏమైనా తీసుకొస్తే అక్కడే మీరు సమర్పించండి, అది పంతులు గారు పూజ చేస్తారని చెప్పారు. మేము వెళ్ళిన రోజు అయితే మరి మాకు తెలీదు అక్కడ అమ్మట్లేదని, కానీ అక్కడ అమ్ముతారనుకునే మేము వెళ్ళాము. ఒకవేళ మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక అమావాస్య రోజు గుమ్మడికాయ ముక్కలు అమ్ముతారు బయటన, అవి తీసుకుని దాంట్లో దీపం అయితే వెలిగించండి. స్వామివారికి అలా వెలిగించి మన మనసులో కోరిక ఏదైనా కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందంట. చాలామంది నిదర్శనం చూపించారు అని చెప్పారు స్వామివారు. ఇంకా చాలా అడవిలాగే ఉంటుంది, ఎక్కడ చూసినా పొట్టలు, రోడ్డు అయితే ఇలాగే ఉంటుంది. చూడండి, వెళుతున్న వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. ఉదయం అయితే అస్సలు ఖాళీ ఉండదట. మేము వెళ్ళే టయానికి ఖాళీగా ఉంది. మేమైతే దర్శనం అయితే 5 గంటలకు వెళ్ళినా దర్శనం చేసుకుని 5:45 అదే 5:40కి అలాగా వెనక్కి తిరిగి వచ్చేసాము. వెళ్ళినప్పుడు అనిపించిన కష్టం వచ్చినప్పుడు అనిపించలేదు. అమ్మా వెళ్ళినప్పుడు ఎప్పుడు వస్తుందా అని అనిపిస్తుంది కదా అందరికీ. మాకు అలాగే అనిపించింది అనమాట. చూడండి, ఎటు చూసిన అడవులే కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ జనాలు అనమాట, చూడండి ఎంత విచ్చలవిడిగా జనాలు అయితే ఉన్నారో. ఇంకా వెళ్తూనే ఉంటున్నారు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటున్నారనమాట. చాలా విశిష్టత చూడండి. నేను మా చాను మా పెద్దత్తి అనమాట, ముగ్గురం కలిసి వెళ్ళాము ఈ టెంపుల్కి అనేది. నేను ఎప్పుడు వెళ్ళలేదు, మా ఇంట్లో వాళ్ళు చాలాసార్లు వెళ్ళారు, కానీ నాకు అవ్వక వెళ్ళలేదనమాట. ఇదే ఫస్ట్ టైము వెళ్ళడం. అమ్మయ్య అక్కడికి వెళ్ళాక అమ్మయ్య వచ్చేసిందా అనుకున్నాను నేనైతే. చాలా లోపలికి ఉంది కదా టెంపుల్ అయితే, కానీ నడవలేని వాళ్ళు కూడా చాలా అంత 2 కిలోమీటర్ల దూరం అనేది ఆ రాళ్ళ మీద నడుచుకునే వెళ్తారు అలాగన. చూడండి, చుట్టూని ఎక్కడెక్కడి నుంచో వస్తారట. అమావాస్య రోజే స్పెషల్గా వస్తారట, మిగతా రోజుల్లో తక్కువ రారు, అంత ఎక్కువగా వెళ్ళరు. అనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్తారు. అమావాస్య రోజు అయితే ఇలా ఉంటుందన్నమాట అక్కడ. మేము ఇంకా ఉదయం వెళ్ళలేదు కాబట్టి సరిపోయింది. ఆ టైంకి అయితే కొంచెం ఖాళీ అయింది, భక్తుల రద్దీ అయితే తగ్గిందనమాట.
ఇంకా మా చానుతో వెళ్ళాను. మా చాను అయితే అల్లరి అక్కడ ఆవులను చూసి ఆవులు ఏం చేయవమ్మా, అవి పొడుతకు వచ్చినా కూడా మా చాను ఆవులు ఏం చేయవమ్మా, ఆవులు మంచివమ్మా అని చెప్పేవాడు. ఆడితో అయితే ఇంకా అలాగే నడుచుకుని వెళ్ళాము. ఇంకా అయితే చేసిన అల్లరి ఎంత అంతా కాదనమాట. ఇంకా రాళ్ళు మరీ తీసి అక్కడ బురదలు అయితే వేసేవాడు మా చాను. వచ్చిన వాళ్ళందరూ నవ్వే మా చాను మాట్లాడే మాటలకి. మేము ఎంత బాగా అంటే అంత బాగా ఎంజాయ్ చేసాం. మా చాను ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటాడు ఎక్కడికి తీసుకెళ్ళినా. ఇంకా కాళ్ళు అయితే కడుక్కొని మేము గుడికి అయితే వెళ్ళిపోయాం. కానీ మేము దీపాలు అవి తీసుకురాలేదు కదా, అక్కడ అమ్మట్లేదు, అందుకే వెలిగించలేకపోయాము. ఫోన్లో ఇంత దూరం వచ్చాం కదా, స్వామివారి దర్శనం అయితే మాకు చాలా బాగా అంటే చాలా బాగా అయిందనమాట. ఆవులు కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట, అలా తిరుగుతూనే ఉంటాయి ఆవులు. మాకైతే ఒక ఆవిడని అయితే పొడిచిపోయింది. మేము వెళ్తున్నాం, మా ముందే ఆవిడ నడుస్తున్నారనమాట. నడుస్తుంటే ఆవు అని సడన్గా వచ్చేసింది. సడన్గా వచ్చి పొడిచిపోతే పోలీసులు వచ్చి వాటిని అయితే పక్కకు గెంటేశారనమాట. ఒక చూడండి, ఇలా తిరుగుతూనే ఉంటాయంట ఆవులు. అస్సలు ఎక్కడ ఖాళీ లేదు, ఇంకా మామూలుగా కాదు. చూడండి, ఇదే స్వామివారు ఉంటారనమాట లోపల. ఇంతకు ముందు అయితే గుడి కట్టలేదు, ఈ మధ్యలో కొత్తగా కట్టారనమాట. అప్పుడైతే స్వామివారు ఒక ఆలయం లేకుండానే వర్షానికి తడుస్తూ ఉండేవారు, ఇప్పుడు కూడా అలాగే ఉంటారు. చూడండి, ఇక్కడైతే స్వామివారు ఎంత బాగా అలంకరించారో. స్వామివారికి గారెల దండ వేస్తారనమాట, మొక్కుకున్న వాళ్ళు గారెల దండ వేసి పట్టుకెళ్ళి వేస్తారనమాట. కోరికలు తీరితే మా చాన్ అయితే ఫోటోలు తీయించుకున్నాడు. ఈ చిన్న వయసులో ఫొటోసే తీయించుకునే కడువు కాదు, ఇప్పుడైతే ఫోటోలు తెగ తీయమంటాడు. ఇంకా కాళికామాత అమ్మవారు అయితే బయట ఉంటారనమాట. గుడి నుంచి బయటకు వచ్చాక అందరూ పూజలు చేసేస్తాం. మా చాన్ అప్పుడే కెమెరా తీసి ఫొటోస్ తీస్తానని ఫోన్ లాగేసుకుంటున్నాడు. ఇక్కడ కూడా అదే చేశాడు. ఇక్కడ వినాయకుడు ఉంటారనమాట. చూడండి, ఆలయం అలాగ ఉంటుంది. ఇక్కడ అయితే నాగసర్పాలు అంటారు కదా, అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. శివుడు అన్నీ అక్కడ ప్రతిష్ఠించారు. అందరూ భక్తులు అందరూ ప్రదక్షిణలు చేసుకుంటున్నారు. ఆలయం అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా మహిమ. మీరు ఎప్పుడైనా వెళ్ళకపోతే వెళ్ళండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.